అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ మధ్య కాలంలో అసలు హెల్తీగా ఉండడం చాలా కష్టమైపోయింది. అసలు దాన్ని మనం ఏ విధంగా చూడాలి? మన హెల్త్ బాగుండాలి అంటే అసలు దేన్ని సవరించుకుంటే మన లైఫ్ బాగుంటుంది? నమస్కారం అమ్మ. అదే ధర్మాన్ని అనుష్ఠించడమే, ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. ధర్మాన్ని అర్థం చేసుకుని దాన్ని గట్టిగా పట్టుకోవడమే అన్ని సమస్యలకి పరిష్కారం. దానిలో 6 సూత్రాల్లో మొట్టమొదటిది మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉండాలి. మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం, మన ఆలోచన మారాలి, ప్రకృతి ధర్మాన్ని ఫాలో అవ్వాలి. రెండోది పంచభూతాలు నాశనం అయిపోయి మనిషి నాశనం చేశాడు, ఏ జీవులు నాశనం చేయలేదు. పంచభూతాలని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోయినా కనీసం నాశనం చేయకుండా ఉంటే ప్రకృతి దాని అంతా అదే మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది. ఓకే, పంచభూతాలు భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, సూర్యుడు. అగ్ని అంటే అగ్నికి ప్రతినిధి సూర్యుడు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి కలుషితం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆహారము, పీల్చే గాలి, తాగే నీళ్లు అన్నిట్లోనూ విషం ఉంది. సూర్యరశ్మి తగలట్లేదు ఎవరికి. సూర్యుడు కూడా గది తెప్పాడు, ఎండలు ఎక్కువ అయిపోయాయి. కాబట్టి మనం శరీరంలో మామూలుగానే విష పదార్థాలు తయారవుతాయి. ఎందుకంటే ఆహార విహారాది చర్యలు కరెక్ట్గా లేకపోవడం వలన ప్రకృతి బాగున్నా కూడా పంచభూతాలు పరిశుద్ధంగా ఉన్న రోజుల్లో కూడా మనిషి శరీరంలో విష పదార్థాలు తయారయ్యేవి. ఎందుకంటే ఆహారం జీర్ణం కాకపోవడం, రెండోది మలబద్ధకం ఏర్పడటం, మలబద్ధం, ఈ రెండింటి వలన కూడా పేగుల్లో గ్యాసెస్ తయారయ్యి ఆ గ్యాసెస్ వెళ్ళి మన రక్తంలో కలుస్తాయి అన్నమాట. అప్పుడు కూడా టాక్సిన్స్ ఉండేవి. ఇప్పుడు ఏమిటంటే తినే ఆహారంలో విషం ఉంది, న్యూట్రిషన్ లేదు, పీల్చే గాలిలో విషం, తాగే నీళ్ళలో కూడా విషమే. మినరల్స్ లేవు. మినరల్ వాటర్ అని తాగుతున్నాం కానీ మినరల్స్ ఉండవు, దానిలో ఇంకా విషయాలు ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. కాబట్టి మనం శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు వెనకటిగా చేసుకునేవాళ్ళు, పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళంతా కూడా ప్రతి నెల డీటాక్సిఫికేషన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం చాలా ఎక్కువ ఉంది. సో శరీరంలో జమ అయినటువంటి, పోగుపడినటువంటి విష పదార్థాలని బయటికి పంపించడం, అది చేసుకోవాలి. అది రెండో పాయింట్. దాంట్లో ఈ డీటాక్సిఫికేషన్లో భాగంగానే ఎరాడికేటింగ్ పారాసైట్స్ అని మనకు పేగుల్లో పురుగులు ఉంటాయన్నమాట. ఒక 6 రకాల పురుగులు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి వాటి పాపులేషన్ ఎక్కువైపోయి స్వీట్లు ఎక్కువ తినడం, జంక్ ఫుడ్ తినడం వల్ల అవి వేరే అవయవాలకి, పేగులో నుంచి వేరే అవయవాలకి పాకి అక్కడ గూడు పెట్టుకుని రక్తం తాగుతూ ఉంటాయి. సో దీనివల్ల సో దీనివల్ల ఏమిటంటే మన క్యాన్సర్ నుంచి అనేక రకాల రోగాలకి పారాసైట్స్ కూడా కారణం అవుతున్నాయి. పరాన్నజీవులు అవి కూడా కారణం అవుతున్నాయి. కాబట్టి ఈ పారాసైట్స్ని, పరాన్నజీవుల్ని మనం ఎరాడికేట్ చేసుకోవాలి, నిర్మూలించుకోవాలి. ఆ తర్వాత మూడో పాయింట్, గట్ మైక్రోబయోమ్ పెంచుకోవాలి. గట్ మైక్రోబయోమ్ అంటే నోటి దగ్గర నుంచి ఈ అన్నవాహిక మొత్తం పేగులు ఆ చివరి దాకా కూడా, కోలన్ దాకా కూడా కొన్ని లక్షల రకాల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కొద్దిగా చెడు బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు, కానీ మన ఆహార విహారాదులు కరెక్ట్గా లేనప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్, ఈ స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఆ తర్వాత కేక్స్ మీద ఉండేటువంటి క్రీమ్, ఆర్టిఫిషియల్ షుగర్స్, ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు మంచి బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది. అవే కాదు, మీకు వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు, కెమికల్ రూపంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు అలోపతి కూడా ప్లాంట్ బేస్డ్ ఉండేది. తర్వాత కెమికల్స్తో చెట్లు అంతరించిపోయినాయి కదా, చాలా చెట్లు, అడవులు అంతరించిపోయినాయి కాబట్టి చెట్లు దొరకట్లేదు, ప్రాసెస్ కష్టం అని చెప్పి కెమికల్స్ మొదలు పెట్టారు. తర్వాత కెమికల్స్ పోయి ఇప్పుడు సింథటిక్ కెమికల్స్తో తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అలోపతి అనేది ఇంటిగ్రేటివ్ అప్రోచ్ కాదు. మోకాలు నొప్పి వస్తే మోకాలు నొప్పికి మీరు టాబ్లెట్స్ మింగితే అది తగ్గదో కానీ వేరే రోగాలు వస్తాయి. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా తయారైందనమాట మెడిసిన్ అనేది. కాబట్టి మనం ఇవన్నీ కూడా విష పదార్థాలు. సో మెడిసిన్స్తో సహా అన్ని విష పదార్థాలు. కాబట్టి ఈ విషయం మనం ఎక్కువగా మింగుతున్నాం కాబట్టి, ప్రతిదానికి, తలనొప్పికి, జ్వరానికి, ప్రతిదానికి టాబ్లెట్సే మింగుతున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా శరీరంలోనూ, రక్తంలోనూ, అవయవాల్లోనూ ట్రేసెస్ రూపంలో ఉంటాయన్నమాట. వీటిని మనం నిర్మూలించుకోవాలి. గట్ మైక్రోబయోమ్ పెంచుకోవాలి. గట్ మైక్రోబయోమ్ పెంచుకోవాలంటే ముందు డీటాక్స్ చేసుకుని గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అని 2 రకాలు ఉంటాయి. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ తీసుకోవడం, డైవర్సిఫైడ్ ఫుడ్స్, ఏ సీజన్లో
ఏ రకాలైనటువంటి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు దొరుకుతాయి అవన్నీ తీసుకోవడం, నట్స్ తీసుకోవడం. ఆ తర్వాత అడవుల్లో పండేటువంటి పళ్ళు, నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ మహానగరంలో కూడా అడవుల్లో నుంచి పళ్ళు తీసుకొచ్చి మోరి పళ్ళు అని రకరకాల పళ్ళు, పాలపళ్ళు, తునికి పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి అమ్మేటి వాళ్ళు. అది ఇప్పుడు తక్కువ అయిపోయింది. అడవులే లేవు ఇప్పుడు. అడవులు ఎక్కడున్నాయి మీకు? ఇంతకు ముందు నిన్న మొన్నటి దాకా వేస్ట్ ల్యాండ్ ఉండేది, ప్రతి ఊర్లో బంజరు భూములని పొరంబోకు భూములని ఉండేటి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ భూమిని కూడా కొట్టేసి ల్యాండ్ చేసేసుకుని మొత్తం లేకుండా గుట్టలు మెట్టలు కూడా తవ్వేసి మొత్తం వడ్లే పండిస్తున్నారు. గుట్టలు 50 అడుగులు 60 అడుగులు ఉన్న గుట్టలు కూడా తవ్వేసి వరి నాట్లు వేస్తున్నారు. కాబట్టి ఇది ప్రకృతి విధ్వంసం. సీజనల్గా ప్రకృతి సమస్త జీవజాలానికి ఆహారాన్ని సమకూర్చున్నటువంటి ప్రకృతి లేదా భగవంతుడు మనిషికి ఒక్కడికే ఆహారాన్ని ఎందుకు సమకూర్చుడు? ఎందుకంటే మనమే చేసుకుంటాం అది. కాబట్టి మన ఆలోచన కరెక్ట్గా లేదనమాట. గట్ మైక్రోబయోమ్ పెంచుకున్న తర్వాత మనం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, పోషకాహార లోపం అనేది తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఖనిజ లవణాలు, మినరల్స్ అంట, మైక్రోన్యూట్రియంట్స్, వాటి లోపం చాలా తీవ్రంగా ఉంది, పీక్ లెవెల్లో ఉంది. వాటిని ఎలా అడ్రస్ చేయాలి? సప్లిమెంట్స్ తీసుకుందామంటే సప్లిమెంట్స్ మళ్ళీ సింథటిక్ కెమికల్స్తో తయారు చేస్తారు. అవి ఒక డోసు దాటిందంటే, ఒక లెవెల్ దాటిందంటే సప్లిమెంట్స్ అన్ని కూడా టాక్సిన్స్గా మారిపోతాయి. అందుకని ఆహారం ద్వారానే రావాలి. ఆహారం ద్వారా రావాలంటే భూమిలోనే మట్టిలోనే లేవు. మట్టిలో లేనప్పుడు ఆహారంలో ఎలాగొస్తాయి? అందుకని ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అనేది తప్పనిసరి అయిపోయింది. న్యాచురల్ ఫార్మింగ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. దానిలో కూడా ఎంత కరెక్ట్ గా చేస్తున్నారు అనేది తెలియదు. మూడోది, అందరికి అందుబాటులో ఉండవు, అవి రేట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మూలికలు ఉన్నాయి. కొన్ని రకాల మూలికల్లో, ఆయుర్వేదంలో వాడేటువంటి మూలికల్లో ఈ మినరల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. మూలికలను డైరెక్ట్ గా తీసుకోకూడదు, వాటిని శుద్ధి చేసుకుని. ఉదాహరణకు మీకు అశ్వగంధ ఉందనుకోండి, అశ్వగంధ చాలా మంచిది, ఇమ్యూనిటీ కానీ బలానికి వీటన్నిటికి కూడా మంచిది, మినరల్స్ ఉంటాయి. కానీ దాన్ని పాలతో శుద్ధి చేయాలి. 7 సార్లు శుద్ధి చేసి దాన్ని 7 సార్లు ఉడకబెట్టి, నాటు ఆవు పాలలో ఉడకబెట్టి ఎండబెట్టి ప్రాసెస్ చేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ మూలికల్ని మనం ఐడెంటిఫై చేసాము. నేను ఐడెంటిఫై చేయడం కాదు, ఆల్రెడీ ఆయుర్వేదంలో ఉన్న విషయమే అది. ఆ మూలికలు సెట్ ఆఫ్ హెర్బ్స్ అనమాట. కొన్ని రకాల మూలికలను శుద్ధి చేసుకుని వాడితే మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. తర్వాత మనల్ని ఆకలి పెంపొందించుకోవడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, ప్రకృతి ధర్మాన్ని ఫాలో అవ్వడం. ప్రకృతి ధర్మాన్ని ఫాలో అవ్వడం అంటే బ్రహ్మముహూర్తంలో లేవడం, కనీసం 5 గంటలకు లేవడం, పగలు పడుకోకుండా ఉండటం, ఆకలైనప్పుడు మాత్రమే తినడం, చీకటి పడ్డాక తినకుండా ఉండటం. ఇవి ప్రాథమిక సూత్రాలు అన్నమాట. తర్వాత స్తబ్దుగా స్థాణువులాగా స్టాగ్నెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం కదా, ఓ చోట కూర్చుని, మీది ఏదైనా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సీట్లో కదలకుండా కూర్చుని ఇలాగే వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేవాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ అన్నా చేయాలి, ఏదైనా చేసుకోవాలి. సో ఇది ప్రకృతి ధర్మం. ఆ తర్వాత ఒకవేళ ఏవైనా ఆర్గాన్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాయి, కిడ్నీస్, హార్ట్లో ఆర్టరీస్ బ్లాక్ అయిపోవడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇలాగ రకరకాల సమస్యలు ఉన్నాయి. బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ రావడం, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టుకోవడం, ఇలాగ ఉన్నాయి కదా. వీటన్నిటికి కూడా ఆయుర్వేదం, సిద్ధ వైద్యంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. రిజువనేషన్ అంటాం, రీజనరేటింగ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. వాటికి దాన్ని కాయకల్ప అంటాం. కాయకల్ప వైద్యంలో ఏమిటంటే, మీకు ఆల్రెడీ ఒక అవయవం పాడైపోయినా దాన్ని తిరిగి మళ్ళీ డెవలప్ చేసేటువంటి, పునర్నిర్మాణం చేసేటువంటి శక్తి కేవలం సిద్ధ వైద్యానికి, ఆయుర్వేదానికి మాత్రమే ఉంది. అంత పవర్ ఉంది. ఈ రకమైనటువంటి ఏన్షియంట్ విజ్డమ్ అంటాము, దీనిలో మాత్రమే ఆ అవకాశం ఉంది, వేరే దానిలో లేదు. నిజానికి ఒకప్పుడు అల్లోపతి కూడా 100% ప్లాంట్ బేస్డే ఉండేది. చెట్ల నుంచే, మూలికల నుంచే తయారు చేస్తుండేవాళ్ళు ఒకప్పుడు. అది పోయి ఈ రకమైన దుస్థితి దాపరించింది. కాబట్టి మనం అన్నిటికీ, ప్రతి దానికి పరిష్కారం ఉంది. ఒక క్యాన్సర్ 4th స్టేజ్ దాటిపోయి కంప్లీట్గా ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతే అప్పుడు మనం గ్యారంటీ చెప్పలేం. కానీ ప్రతి వ్యాధికి, ప్రతి ఆరోగ్య సమస్యకి పరిష్కారం ఉంది. కాకపోతే ఆరోగ్య సమస్యలు రాకుండానే కాపాడుకోవాలి. ముందే మనం మన లైఫ్ స్టైల్ని, మన ఆలోచనలు మార్చుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి, సోషల్గా కూడా మనం యాక్టివ్గా ఉండాలి, అందరితో కలవాలి, ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి. సో తర్వాత ఆరోగ్య సమస్యలు మొదలైన వెంటనే అయితే ఈజీ అవుతుంది. మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతే
కొంచెం కష్టపడవలసి వస్తుంది. డైట్ ఫాలో అవుతూ మంచి డైట్ మేము చెప్పేటువంటి పథ్యాపథ్యాలు అంటాం, అంటే ఏది తినాలి ఏది తినకూడదు, వీటిని ఫాలో అవుతూ మందులు తీసుకుంటే, మన దగ్గర మందులు తీసుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఓకే అండి. పక్కగా. షుగర్, మోకాళ్ళ నొప్పులు ఈ 1 yearలో, అంటే నొప్పులు తగ్గటం, షుగర్ కంట్రోల్ అవ్వడం ఇవి 1 month 2 monthsలోనే అయిపోతాయి. 1 నెల 2 నెలల్లోనే మొత్తం నొప్పులు తగ్గుతాయి, షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. కానీ అది రివర్స్ అవ్వాలి అంటే మళ్ళీ మళ్ళీ మందులు వాడకుండా మనం జీవించాలంటే మాత్రం 1 సంవత్సరం టైం పడుతుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.